హలో ఫుడీస్, ఎప్పటి నుంచి అనుకున్న రెసిపీ అయితే ఫైనల్ గా ఈ రోజుకైతే కుదిరిందండి. ఏమనుకుంటున్నారా? కోకోనట్ బర్ఫీ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నా. లెట్స్ గో ఇంటు ద ప్రాసెస్. కొబ్బరికాయ ముక్కలకి పైన బ్రౌన్ పార్ట్ ని అయితే మొత్తం తీసేసుకుని నెక్స్ట్ అయితే మనం ఒక కప్ ఆఫ్ కొబ్బరికాయ ముక్కలను అయితే మిక్సీ జార్ లో అయితే యాడ్ చేసుకుని ఇలా అయితే మెత్తగా అయితే పేస్ట్ కింద అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కల పేస్ట్ అయితే ఉంది కదండి, ఒక కడాయిలోకి అయితే యాడ్ చేసుకుని మనం ఏ కప్ తో అయితే కొబ్బరికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్ తో అయితే 1 కప్ ఆఫ్ పాలు అలానే 2 కప్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ముందు పెట్టుకున్న కడాయి అయితే కొంచెం చిన్నగా అయితే ఉందండి, సో దాని వల్ల అయితే పెద్ద కడాయిలోకి అయితే యాడ్ చేసి ఇలా అయితే కంటిన్యూస్ గా అయితే తిప్పుతూ ఉండాలండి, లేదంటే అడగట్టేస్తుంది కింద. అలా కంటిన్యూగా తిప్పుతా ఉంటే ఇలా ఒక కన్సిస్టెన్సీ కింద అయితే వస్తుందండి. మనకు కావాలంటే కొన్ని జీడిపప్పులు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఏ స్వీట్ కైనా ముందు మనకి టేస్ట్ రావాల్సింది నెయ్యి కదండి. 1 కప్ ఆఫ్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్నెస్. గీ యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి, గీ మొత్తం కలిసేలాగా. మాకు ఆల్మోస్ట్ ఈ రెసిపీ చేయడానికి 45 మినిట్స్ టు 1 అవర్ అయితే పట్టిందండి. లాస్ట్ కి అయితే మొత్తం కన్సిస్టెన్సీ అయితే ఇలా అయితే రావాలండి. మనం అయితే ఒక ప్లేట్ లో గానీ ఒక పల్లెల్లో గానీ గీ అయితే యాడ్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇలా అయితే యాడ్ చేసేసుకోవాలి. లాస్ట్ లో అయితే నా చేయి కూడా కాలిపోయింది గాయస్. ఫైనల్ గా అయితే రెసిపీ అయితే అయిపోయింది, కోకోనట్ బర్ఫీ. ఇంత కష్టం వెనకాల మరి టేస్ట్ ఎలా ఉందో చూడాలి కదా. నాకు టేస్ట్ అంటారా, చాలా బాగా నచ్చిందండి. యాక్చువల్ గా ఇదైతే కలర్ అయితే వైట్ గా రావాలి, మాకు బ్రౌన్ గా ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. డూ యూ నో? లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. స్టే ట్యూన్.